మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం 4 గ్యాంగ్ రేపులో పాల్గొన్నట్టుగా డీఎస్పీ అబ్దుల్ సుబాస్ తెలిపారు. మిగిలిన 2 కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో బాధిత బాలిక నుండి వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఇలా మా మేనగోడల్ని 2 వ్యక్తులు బండి మీద తీసుకెళ్ళిపోయి మాకు ఈలోపు పిల్ల కనబడలేని ఫోన్ చేస్తా ఉండగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎతుకుతుంటే కొంతమంది మీద అనుమానం వచ్చి ఫోన్లు చేస్తా ఉండగా వాళ్ళకి ఫోన్ చేయగానే పిల్లని తీసుకొస్తుంటే బెదిరించి తీసుకొస్తా ఉండగా పట్టుకుని తీసుకొస్తుండగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత కొంతమంది మీద అనుమానం వచ్చి చెప్పాము. పిల్లలు అడిగారా మీరు? అడిగామన్నా. ఇప్పుడు ఏంటి కారణం ఏమనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ పిల్లని పాడు చేసేసారు. పలానా అది గుడిపేటకు సంబంధించిన వాళ్ళు, కసానగూడెం అక్కడ వాళ్ళే. ఆ పిల్ల కూడా అదే చెప్తుంది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది. దాని మీద ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని, అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది. కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు. రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం. గ్యాంగ్ రేప్ జరిగింది కాబట్టి త్వరలోనే ముద్దాయిలను పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాం. పాప కొద్దిగా షాక్లో ఉందండి. మా ఉమ్మన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తూ ఉన్నారు. షాక్లో ఉన్నది. మళ్ళీ డీటెయిల్గా విచారిస్తాం. అమ్మాయి సుమారు 4 ఉండొచ్చని అనుకుంటున్నామండి. 4 మెంబర్స్.